హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో వచ్చైతే నేను దోశ ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తానండి. చూస్తున్నారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో అసలు. ఇంకా మీరు కూడా ఇన్స్టాంట్గా ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు ఈజీగా వేసేసుకోవచ్చు, రుబ్బే పని లేకుండా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఒకవేళ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి నేను దోశ ప్రీమిక్స్ పౌడర్ చూడండి రెడీ చేసేసుకున్నాను. ఇలా కలిపేసుకొని మనం దోశలు అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇది మనం బయట కొనుక్కుంటే చాలా కాస్ట్లీ అండి. ఇది ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంతే క్వాంటిటీ కలుపుకొని చేసేసుకుంటాం అనమాట. అలాగే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్తీగా అయితే ఇంట్లోనే ఇలా ప్రీమిక్స్ పౌడర్లు అయితే రెడీ చేసుకోవచ్చు. నాకు తెలిసిన నేను నేర్చుకుంటున్న ప్రీమిక్స్ పౌడర్లు నేను ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో మీకైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసానండి. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా వీటిని పౌడర్ చేసేసి దోశలు అయితే వేసేస్తున్నారు. అలా చేస్తే కూడా దోశలు వస్తాయి, కాదనను. కాకపోతే ఏంటంటే వీటి మీద ఉన్న దుమ్ము అదంతా పోవాలని చెప్పేసి నేనేం చేశానంటే ముందు రోజు నైటే ఒక్కసారి వాష్ చేసేసి వీటిని ఇలా క్లాత్ మీద వేసి అయితే ఫ్యాన్ కింద పెట్టేశాను. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం నేను ఎండలో పెట్టి కాసేపు అయితే వీటిని ఎండనిచ్చాను. తర్వాత ఇంకా వీటిని తీసుకొచ్చేసి మనం రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి అన్నీ మంచిగా ఎండిపోయి ఉన్నాయి అన్నమాట. మామూలుగా మనం కడగకు ముందు ఎలా ఉన్నాయో అలా అయితే అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే ప్రొసీజర్ చూపించేస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో అయితే నేను 1 కప్పు దాకా మినపప్పు తీసుకున్నానండి. నా దగ్గర మినప గుళ్ళు లేవు, పప్పే ఉంది, అందుకని పప్పు అయితే వేసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర పొట్టుపప్పు ఉంది, కాకపోతే దోశలోకి పొట్టుపప్పు బాగోదని చెప్పేసి నేను ఇలా మినపప్పు అవైలబుల్గా ఉంది కదా అని మినపప్పు అయితే వేసి అయితే దోశ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే వర్కింగ్ ఉమెన్స్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. మీకైతే చెప్తున్నాను కదా, ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఇక్కడ చూడండి మంచిగా మినపప్పు అయితే మనకి చేతిలో పట్టుకుంటే వేడిగా ఉన్నట్లయితే తగలాలి. తర్వాత ఇంకా నేను ఒక బేషన్లోకి ఈ పప్పుల్ని నేను ఇలా ఫ్రై చేసుకొని అన్నీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మినపప్పు వేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే బియ్యం 1 కప్పు పప్పుకి 2 కప్పులు బియ్యం వేసుకుంటున్నాను. మీరు 3 కప్పులు కూడా వేసుకోవచ్చండి. కొంతమంది 3 కప్పులు బియ్యం కూడా వేసుకుంటారు, దోశ ఇంకా బాగా వస్తుందని చెప్పేసి. నేనైతే మామూలుగానే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను. 1 కప్పుకి 2 కప్పుల కొలత అయితే తీసుకున్నాను నేను. ఇక్కడైతే నేను దోశ బియ్యం అయితే తీసుకున్నాను. అంటే మీకు రేషన్ బియ్యం అవైలబుల్గా ఉంటే రేషన్ బియ్యం అయితే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేవు, అందుకోసం అని చెప్పేసి నేను దోశ బియ్యంని యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇవి కూడా మంచిగా మనం కొద్దిగా ఒక 5 మినిట్స్ అండి కదుపుతూనే మనం ఫ్రై చేసుకుంటే బియ్యం అనేవి వేడెక్కుతాయి. ఇంకా వేడెక్కిన తర్వాత మనం ముందుగా బేసన్ పెట్టుకున్నాం కదా, అందులో ఒక పక్కగా వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి ఇక్కడ నేనైతే ఇలా ఒక బేషన్లో అన్నీ అయితే వేసి పెట్టుకున్నాను. అంటే మీకు చూపించడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే వేసుకున్నాను. తర్వాత 1 పావు కప్పు, అరకప్పు కూడా కాదండి, పావు కప్పు దాకా నేను పచ్చిశనగపప్పు వేసుకున్నాను. పచ్చిశనగపప్పు కూడా మనకి ఫ్రై అవ్వాలండి, కొంచెం సిమ్లో పెట్టి చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. ఇంకా పచ్చిశనగపప్పు అనేది కొంచెం మనకు పచ్చిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. యాక్చువల్గా నేను ఇక్కడ అటుకులు పచ్చిశనగపప్పు వేసినప్పుడే వేయొచ్చు, కాకపోతే నేను ఏంటంటే లేట్గా వేసాను. ఎందుకనంటే నా దగ్గర పల్చటి అటుకులు ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు లావు అటుకులు యూజ్ చేస్తే మటుకి మీరు శనగపప్పు వేసినప్పుడే లావు అటుకులు వేసేసి ఇలా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఇలా మంచిగా మా పాప అయితే ఇది నేను చేశాను కదా అటుకులు ఫ్రై చేస్తున్నాను కదా అవే తినేసింది అనమాట. తనకి నచ్చినవి బాగా, అంటే రోస్ట్ అయ్యేసరికి. ఇంకా మనం అటుకులు తిరుగుమాత పెట్టుకుంటాం కదా, అలా కాకుండా మిక్చర్ లాగా చేయకుండానే ఇలా కూడా బాగున్నాయి అసలు. ఇంకోండి మినపప్పు అయితే నా దగ్గర ఉన్న మినపప్పు కలరే అంత ఉందండి, అవి మాడడం కాదు, కలరే అలా ఉంది. తర్వాత నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేయించుకొని ఇలా వేసేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, అయితే ఇక్కడ యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఇవన్నీ ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మనం ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇవి చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసేసుకోవాలి.
ఇంకా ఇక్కడైతే మంచిగా ఇలా కదుపుతూ చల్లార్చుకున్నాను. కాసేపు తర్వాత ఫ్యాన్ కింద వదిలేసి పాపకి భోజనం తినిపిచ్చేసి ఇంకా తర్వాత అయితే పౌడర్ చేసుకున్నాననమాట. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. మొత్తం ఎక్కువగా వేసేస్తే లోడ్ ఎక్కువైపోయి మనకి పిండి సరిగా రాదనమాట. అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసి ఇలా పౌడర్ చేసుకొని మనం దీన్ని జల్లిచ్చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మెత్తగా పౌడర్ అయితే అయిందో పిండి జల్లెల్లో. ఇంకా నేనైతే ఫస్ట్ ఒకసారి చేశాను, తర్వాత ఇంకోసారి అంటే లాస్ట్ టైం చేసింది మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు రవ్వ కనుక వస్తే ఆ రవ్వను మళ్ళీ వేసి తిప్పేసి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ జల్లించుకోకుండా. చూడండి నాకు ఎలాంటి రవ్వ రాలేదు, ఎందుకంటే ఇది లాస్ట్ సారిది కదా అందుకని చెప్పేసి. ఇంకా చూడండి మనకి రెడీ అయిన పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి. మంచిగా ఒక 6 నెలల పాటు అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూడండి అసలే ఎంత బాగుంది కదా. ఇంకా ఇదేంటంటే మనకి పౌడర్ అనేది మనం మిక్సీ చేసినప్పుడు మనకి వేడిగా ఉంటుంది కదా, అందుకని ఇదేం చేయాలంటే మనం చల్లారిన తర్వాతే మనం ఒక ఎయిర్ టైట్ జార్లో వేసుకొని అయితే మనం స్టోర్ చేసుకోవాలి, లేదంటే పిండి పాడైపోతుంది. చూడండి ఇక్కడ మనం దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ దోశలు అయితే వేసేసుకోవచ్చు. నేనైతే ఈ ప్రొసీజర్ చూపిస్తున్నాను. కొంతమందికి అప్పటికప్పుడే దోశ చేసుకోవాలి అనుకుంటే ఈ పౌడర్లో ఇలా పిండి కలిపిన తర్వాత కొంచెం వంట సోడా వేసేసుకుంటే మనం ఇన్స్టంట్ దోశలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఏమంటారు కలిపేది వేరేది ఉంది కదా, దాంతో కలపండి అని చెప్తున్నాను అనమాట. ఎందుకనంటే పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా కలుస్తుందని చెప్పేసి. ఇంకా నేను నైట్ టైం కలిపినప్పుడైతే ఇక్కడ ఉప్పు ఏమి కలపనండి, జస్ట్ కలిపేసి అలా పెట్టేస్తాను. తర్వాత రోజు మార్నింగే నేను ఉప్పు కలుపుకుంటాను, ఎందుకంటే పిండి బాగా పులుస్తుందని చెప్పేసి. ఇక్కడ పిండి అయితే ఎలాంటి పులవడం కానీ ఏది కానీ జరగలేదండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. మనకి నానబెట్టుకోలేదు కదండి అని అంటారేమో, మనం నైట్ అంతా పిండి కలిపి పెట్టినప్పుడు పిండి నానుతుందండి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఇక్కడ నేనైతే మిగిలిన పిండి అంతా ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను. నాకైతే ఈ పిండి ఒక 3 టైమ్స్కి వస్తుందండి. ఒక కప్పుతో నేను చేసుకున్నాను కదా, నాకైతే ఖచ్చితంగా ఒక 3 టైమ్స్కి అయితే వస్తుంది. నేను చేసిన క్వాంటిటీ అయితే నాకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా పిండికి రెడీ చేసుకొని పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను కదా, ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ నుంచి కడిగిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ అయితే సర్దేసుకుంటున్నాను. అవన్నీ సర్దేసుకొని మళ్ళీ మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ వచ్చిన గిన్నెలు అయితే కడిగేసుకోవాలన్నమాట, లేదంటే తెల్లారు లేసినాక ఇంకా ఏ పని చేయబుద్ధి కాదు. ఇంకా అందుకని చెప్పేసి నైటే నేను డిషెస్ అన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే అన్నీ కొంచెం ఇలా వాటర్లో తోలిపేసుకుంటున్నాను. అంటే అలా తొలిపేసి మనం తోముకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ కొంచెం ఇలా తొలిపేసుకుంటున్నాను. అంటే ఏమైనా అంట్లు ఏమైనా ఉంటే పోతాయి కదా అని చెప్పేసి. తర్వాత అయితే ఇలా మంచిగా కడిగేసుకుంటున్నాను. మీలో ఎంతమంది నైట్ టైమే మొత్తం ఇల్లంతా కిచెన్ క్లీన్ చేసుకుంటారండి? క్లీన్ చేసుకుంటేనే మనకి ఎర్లీ మార్నింగ్ లేగంగానే పని చేయాలి అనిపిస్తుంది అనమాట, లేదంటే ఇంకా ఏ పని చేయాలనిపించదు. ఇంకా నైట్ అయితే మొత్తం అన్నీ కడిగి పెట్టేశాను కదా, ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా వాటిని సర్దుకుంటున్నాను అనమాట. మార్నింగ్ నుంచి తోమిని నైట్ సర్దుకోవడం, నైట్ తోమిని పగలు సర్దుకోవడం ఇదే సరిపోతుంది. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, జాబ్ చేసినప్పుడు ఇవన్నీ నేను ఎలా హ్యాండిల్ చేశానా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా ఇక్కడైతే లెగంగానే ఫస్ట్ నేనైతే బ్రష్ చేసేసి తర్వాత ఈ సామాన్లు అన్నీ సర్దేసుకొని తర్వాత అయితే టీ అయితే పెడుతున్నాను. ఇక్కడ టీ ఒక్కటి కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి. టీ కంట్రోల్ చేస్తే మాత్రం ఇంకా నేను స్వీట్స్, షుగర్ ఉండే ఐటమ్స్ అన్నీ కంట్రోల్ చేయగలుగుతాను. ఇంకా ఎలాగో టీ తాగుతున్నాను కదా అని చెప్పేసి ఏం చేస్తానంటే ఇంకా స్వీట్స్ కూడా తినేస్తున్నాను అనమాట. దాని కారణంగా ఎంతైతే వెయిట్ లాస్ అయ్యానో అంత మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను. వెయిట్ లాస్ అయితే నేను కమింగ్ సూన్ చేయబోతున్నానండి. అప్పుడు మీరు కూడా నేను ఫాలో అయ్యే డైట్ ఫాలో అవుతూ మీరు కూడా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చెక్అవుట్ చేయాలి అనుకుంటే నా ప్లేలిస్ట్లో వెయిట్ లాస్ జర్నీ అని ఉంటుంది, అది చెక్అవుట్ చేసేయండి ఒక్కసారి అయితే. ఇంకా ఇక్కడైతే నేను నైట్ పిండి కలిపేసి పెట్టుకున్నాను కదా, పిండి అయితే మార్నింగ్కి మంచిగా పొంగింది. చూడండి అండి, ఇక్కడ నేను కలుపుతాను, మీకు అది కనిపించట్లేదు కానీ పొంగింది, పిండి అయితే పొంగింది. చూడండి ఇలా నేను కలుపుతున్నప్పుడు పిండి మీకు బుడగలుగా కనిపిస్తుంది కదా, పిండి అయితే మంచిగా పొంగిందండి.
ఇప్పుడు మనం వీటిలో ఉప్పేసుకొని మంచిగా కలిపేసుకొని దోస అయితే వేసేసుకోవాలి. ఎలాంటి సోడా ఉప్పు కానీ అవి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా నానబెట్టుకుంటే ఒకవేళ మీరు ఇన్స్టాంట్గా కావాలి అనుకుంటే మాత్రమే మీరు కొంచెం సోడా ఉప్పు వేసి అయితే దోశ అయితే వేసుకోవచ్చు అనమాట ఇన్స్టాంట్గా. ఈ పిండితో మనం ఊతప్పం వేసుకోవచ్చు, మసాలా దోశలాగా వేసుకోవచ్చు, కారం దోశ వేసుకోవచ్చు, నార్మల్ దోశ వేసుకోవచ్చు, ఏ దోశ అయినా చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి మనం ఇలా పిండి రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మనకి. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ అంటే మీరు మీ ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ని బట్టి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే నేను పిండి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసి తర్వాత అయితే టీ అయితే తాగేసాము. టీ తాగినాక ఇంకా నేనైతే దోశలు వేసేసి పాపకి లేచిన తర్వాత పాపకి బ్రష్ చేపిచ్చి, నాకు చాలా పని ఉంటుందండి. నేను అన్నీ పోస్ట్ చేయను, అంటే పాప వర్క్ కూడా ఉంటుంది. పాపవి అన్నీ నేను పోస్ట్ అయితే చేయను. ఇంకా ఇక్కడ టీ చూడండి, టీలో అయితే డికాషన్ మరగగానే ఇంకా పాలు అయితే పోసేసాను. నైట్ పాలు తోడుపెట్టి నేను మార్నింగ్ టీ పెట్టుకోవాలి అనుకుంటాను కదా, ఎంత టీకి సరిపోతాయో అన్ని పాలు అయితే నేను గ్లాస్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. తర్వాత ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పక్కన చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. చట్నీ వచ్చేసి ఈరోజు ఏం లేదండి, పల్లీలు పుట్నాలు వేసి అయితే చట్నీ చేసుకుంటున్నాను దోశలోకి. మొన్న ఆనియన్ చట్నీ చెప్పాను కదండి, ఆ చట్నీ అయితే చాలా బాగుంది. అదే చేద్దాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ రోజు అదే తింటే ఎప్పుడు అదే తింటే మళ్ళీ బోర్ వచ్చింది కదా అని చెప్పేసి ఈసారి అయితే పల్లీ చట్నీ అయితే చేశాను. నేను టీ వచ్చేసి హైలో పెట్టి చేయనండి, అంటే నాకు అది కొంచెం మాడిన వాసన వచ్చినా తాగాలనిపించదు. ఇక్కడైతే నేను లో ఫ్లేమ్ పెట్టి అయితే టీ కాస్తున్నాను. టీ పెట్టడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇక్కడ చూడండి పల్లీలు వేసుకొని తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు పుట్నాలైనా కానీ మనం లో ఫ్లేమ్లోనే చేస్తే పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయండి. పుట్నాలు అనేవి లాస్ట్లో మనం ఒక గుప్పిడి వేసుకుంటే సరిపోతుంది చట్నీకి. టీ పెట్టినప్పుడే ఎందుకు పల్లీలు ఎంపుతున్నానంటే కొంచెం టీ తాగేలోపు పల్లీలు చల్లబడతాయి కదా, తర్వాత మనం వెంటనే చట్నీ అయితే చేసేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. చట్నీ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఒక గుప్పెడు అయితే పుట్నాలు వేసుకున్నాను. గుప్పెడు అంటే బాగా పెద్ద గుప్పెడు కాదండి, చిన్న గుప్పెడు, అంటే ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ వరకు అయితే వేసుకున్నాను. అంటే ఇలా మిక్సింగ్ చేసిన చట్నీ చాలా బాగుంటుందండి. నార్మల్గా పల్లీ చట్నీ కంటే, నార్మల్గా పుట్నాల చట్నీ కంటే రెండు కలిపి చేసుకున్న చట్నీ బాగుంటుంది. తర్వాత అయితే ఇక్కడ నేను టీ బాగా మరిగిపోయాయి కదా, ఇప్పుడైతే టీ అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ఈ ట్రేకి ఉన్న స్టిక్కర్ని ఎలా తీస్తున్నానో చూడండి. నార్మల్గా తీస్తే ఏంటంటే అది అతుక్కుంటుంది అనమాట. ఒకవేళ మనం ఇలా వేడి చేసి కానీ తీస్తే మంచిగా స్టిక్కర్ అనేది చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది. అసలు ప్లేట్కి ఎక్కడ అంటుకోకుండా ఉంటుందండి. చూడండి ఇక్కడ నేను ఒకసారి ఇలా వేడి చేసిన తర్వాత అయితే ఇలా తీస్తుంటే ఎంత బాగా వస్తుందో. ఆల్రెడీ వేడి ఎక్కువైపోయింది చూడండి, అసలు ఎక్కడ అతుక్కోలేదండి. ఇది వచ్చేసి మా చెల్లి సీమంతానికి తీసుకున్న ప్లేట్ అనమాట. నేను ఇవాళే ఓపెన్ చేశాను. ఇంకా వీడియోలో బాగుంటుంది కదా కప్స్ పెట్టుకుంటే అని చెప్పేసి ఇంకా ప్లేట్ అయితే అది ఒకసారి తీసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇంకా ఈ కప్స్లో అయితే టీ అయితే తీసేసుకుంటున్నాము. మర్చిపోయానండి, ఒక కప్ అయితే పగిలిపోయింది. అసలు భలే బాధేసింది. అంటే 6 కప్పులు వచ్చేసి 500 పడినట్టుందండి డీమార్ట్లో. చాలా బాగుంది. అసలు నా చేతిలో నుంచి పడిపోయింది, కానీ నార్మల్గా అయితే చాలా మంచి క్వాలిటీ అయితే మంచిగా ఉంది. కిందేస్తే ఏదైనా పగిలిపోతుంది, ఎంత క్వాలిటీదైనా. ఇంకేదైతే పగిలిపోయింది. తర్వాత ఇంకా టీ తాగేసి చట్నీ అయితే మంచిగా ఇలా గ్రైండ్ చేసేసుకొని పోపు పెట్టేసి అయితే వేసేసుకున్నాను. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలండి. నేను ఉప్పు చెక్ చేసుకున్నాను. ఫస్ట్ కొంచెమే వేసాను కదా, తర్వాత ఇంకొంచెం అయితే వేసి కలిపేసుకున్నాను నేను. ఇంకా మంచిగా పోపు వచ్చేసి ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పచ్చిశనగపప్పు అయితే వేసేసి పోపు ఇలా వేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా దోశలు అయితే వేసేసుకుందాం. ఇంక ఇక్కడైతే నేను ఆనియన్ దోశ చేసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్ తురుము ఇవన్నీ వేసి కూడా మంచి ప్రోటీన్ దోశ అయితే మనం చేసుకోవచ్చండి. అసలు కాకపోతే నా దగ్గర అవి ఏవి అవైలబుల్గా లేవు, అందుకని చెప్పేసి ఇంకా ఆనియన్స్ ఒక్కటే ఉంటే ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, అసలు మామూలుగా మనం దోశ ఎలా చేస్తామో సేమ్ అలాగే వస్తుందండి దోశ అయితే. ఎలాంటి మార్పు అయితే ఉండదు. మీరు పేపర్ దోశ వేసుకుంటారా లేకపోతే ఊతప్పం వేసుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను ఇంకా ఆనియన్స్ చిన్న
చిన్నగా చాప్ చేసుకున్నాను కదా, ఆనియన్స్ అయితే వేసేసుకొని దీని మీద నా దగ్గర ఇడ్లీ కారం ఉందనమాట. అంటే మాడుపు కారం అంటారు కదా, ఆ కారం ఉంది. ఇంకా ఆ కారం వేసేసి ఆయిల్ వేసేసిన తర్వాత రెండో పక్క కాల్చాల్సిన అవసరం లేదండి. ఒక్క సైడే మనకి బాగా కాలితే సరిపోతుంది. మనకి రెడ్ కలర్లో పైకి మనకు తెలుస్తుంది అనమాట, బాగా ఫ్రై అయినట్టుగా దోశ. అప్పుడు మనం ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా కొంచెం మంచిగానే వేసినట్టున్నాను ఆయిల్ అయితే ఇవాళ. అంటే ఆ స్పూన్కి ఎంత వస్తుందో అర్థం కాలేదు. చూడండి అసలు దోశ ఎంత బాగా వచ్చిందో అసలు. ఇలా అనంగానే వచ్చేసింది అనమాట, ఎక్కడ అంటుకోకుండా. మీరు కూడా ట్రై చేయండి అని. ఇన్స్టాంట్ ప్రీమిక్స్లో ఇంకా నాకు తెలిసినవి, నేను ట్రై చేసేవి అన్నీ అయితే కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. నేను సక్సెస్ అయితేనే మీకు షేర్ చేస్తానండి, సక్సెస్ అవ్వనివి నేను షేర్ చేయను. ఇంకా నెక్స్ట్ నేను ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అంతే అండి, దోశలు అయితే మంచిగా వచ్చేసాయి. దోశలు అయితే ఇంకా మా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి దోశ. ఈరోజు మా వారికి అయితే 2 వేసేసి ఇచ్చేసాను. అంటే నేను ఇవ్వలేదు, ఈరోజు మా పాప మమ్మీ డాడీకి నేను ఇస్తా అని అంటే ఇంకా సరే అని పాపకైతే ఇచ్చాను. పాప తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చిందనమాట. అంటే పాపని వాళ్ళ డాడీ అడుగుతారు రోజు రాగానే, డాడీకి వాటర్ ఇవ్వు, డాడీకి ఆమ్ తీసుకురా అని చెప్పేసి. ఆమె నిష్క వచ్చేసి నన్ను అడుగుతుంది అనమాట, మమ్మీ డాడీ మిల్క్, డాడీ ఛాయ్, డాడీ వాటర్, అలా అనమాట. ఇలా అలవాటు చేసేసుకుంది. తర్వాత నేను కూడా దోశ వేసుకొని అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. హోప్ మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు. బాయ్ అండి, బాయ్.